ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యమైన విషయాలు చెప్పాలని చెప్పని నేను న్యూస్ మొదలుపెట్టాను. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బారాన్ని పెట్టారు. దానికోసం జనాలు విపరీతంగా ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచో సిటీలోన ఏవేవో రకరకాల పనులు, వాళ్ళకి డబుల్ బెడ్రూములు ఇల్లు కావాలని, కొంతమంది పొలాల మీద ఏమి రాలేదని, మేము పొలాలు నష్టపోయామని చెప్పని, చాలామంది ల్యాండ్ల గురించి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మనిషి ఉద్యోగాలు లేవని, ఉద్యోగాలు రాలేదని రకరకాలుగా ఆలోచనలతో వచ్చారండి. కానీ ప్రధానమంత్రి గారు కలవడానికి మళ్ళీ వెళ్ళారో దేనికి వెళ్ళారో తెలీదు, మొత్తానికి ఢిల్లీ వెళ్ళారంట. ఈరోజు ప్రజలందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ప్రజా దర్బార్కి వెళ్ళారు. ప్రజాభవన్కి వెళ్ళి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ బాధలు విన్నవించుకున్నారు. కానీ ఆయన్ని కలవాలని, ఆయన్ని చూడాలని చెప్పని వచ్చారు జనాలంతా. కానీ ఆయన ఆ టైంకి లేకపోవడం, ఆయన ఢిల్లీ వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇది బాగానే ఉంది, ఈ ప్రజా దర్బారు అనే విషయము బాగానే ఉంది. కానీ ఒక్క చీఫ్ మినిస్టర్ గారే ఇదంతా కూడా మాట్లాడి డీల్ చేస్తాడనుకోవడము కొంచెము బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలా గుంపులుగా వచ్చారండి జనాలు. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం లైన్గా కూడా కౌంటర్లు పెట్టారు. అంత కౌంటర్లు పెట్టినా కూడా సరిపోవటం లేదు. కానీ మీరు ఒక్కరు కూర్చొని వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మాటలు, వాళ్ళ బాధలు మీరు విని దాన్ని సాల్వ్ చేస్తారు అనుకోవడము చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అంత జనాలు వచ్చారు. కానీ ఒక టైమింగ్ అనేది ఎట్లా పెట్టుకోవాలి అంటే, నేను చెప్పేంత దాన్ని కాదు, 8-8:30కి పెట్టి రోజుకి, ఇప్పుడు మంగళవారము శుక్రవారము పెట్టారు, రోజుకి 100 మంది, అంతకన్నా ఎక్కువ లేదు లెక్క ప్రకారము. రోజుకి 100 మందిని పంపిస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కొన్ని వందల మంది వస్తున్నారు. నా లెక్క ప్రకారం 1000 మంది కూడా అవ్వచ్చు, 2000 మంది కూడా అవ్వచ్చు. అంతమందికి మీరు నిలబడి కూర్చొనో సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను ఇవాళ కళ్ళతో చూశాను. ఎందుకంటే నేను వచ్చాను నా బాధ గురించి చెప్పుకోవడానికి కాదు. సరే, నా బ్రతుకు, నేను బ్రతికే బ్రతుకు మోస్తరుగా బ్రతుకుతున్నాను, దాని గురించి కాదు నా బాధ. డబుల్ బెడ్రూమ్ బిల్లు కావాలని కానీ ఇంకేదో కావాలని కానీ నేను రాలేదు. నేను వచ్చింది దేనికోసం అంటే, ఆ రబ్బర్ వేశారో లేకపోతే సిమెంట్తో వేశారో రోడ్డు మీద ప్రతి చోట హైదరాబాద్ సిటీ మొత్తం చిన్న స్పీడ్ బ్రేకర్లు వేశారు. వాటి వల్ల ఎంత ప్రజలకి నష్టం జరుగుతుందంటే, భుజాల దగ్గర నుంచి మొదలు పెడితే నడుము, వెన్నుపూస, మెడ, డిస్కు, ఇవన్నీ కూడా విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. నేను లెటర్ కూడా ఇదే విధంగా లెటర్ రాసి వచ్చాను అక్కడ. వాటి వల్ల చాలా కష్టపడుతున్నారు. కానీ దీని గురించి నేను కనీసం 2.5 సంవత్సరాల నుంచి న్యూస్ చెప్తూనే ఉన్నాను. దాని గురించి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అసలు పట్టించుకోలేదు. అందుకని మీరు వింటారని, మీరు అర్థం చేసుకుంటారని, ఇది ఒకటి న్యాయం జరుగుతుందని చెప్పని, న్యాయం చేస్తారని చెప్పని నేను వచ్చి మీకు లెటరు సమర్పించుకున్నాను అక్కడ. నేను కూడా న్యూస్లో చెప్తున్నాను. దయచేసి మీరు హైదరాబాద్ మొత్తంలో ఆ చిన్న స్పీడ్ బ్రేకర్లు తీసేసి పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసి దాని వెనకాల ఒక 10 అడుగుల దూరంలో చిన్న తెల్ల గీతలు వేస్తే ముందుకి స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పని బండి స్లో కానీ, లేకపోతే కారు కానీ, డీసీఎం కానీ, లారీలు కానీ, బస్సులు కానీ స్లో చేసుకొని ముందుకు మూవ్ అవుతారు. ఈ చిన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల ఎవరు కూడా స్లో అవ్వటం లేదు కాక దాని మీద స్పీడ్గా వెళ్తున్నారు.
వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే భుజాల నొప్పులు, నడుముల నొప్పులు, ఒక్కొక్కరికి పాపం పెద్దవాళ్ళు కూడా బండి నడుపుతున్నారు. బండి స్కిడ్ అయ్యి బండి చక్రాలు తిరిగిపోయి దాని మీద జనాలు పడిపోయి చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి సార్. దయచేసి నేను కమిషనర్ని కలిశాను, జిహెచ్ఎంసీ వాళ్ళని కలిశాను, జిహెచ్ఎంసీ ఆ ట్రాఫిక్ కమిషనర్ని కలిశాను. అయినా కానీ వాళ్ళ మీద వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళు చేయాలన్న ఉద్దేశము, ఇది బాగా చేయాలన్న ఉద్దేశము ఏ కోశాన లేదు. కాబట్టి ఇప్పుడు మనకు టీఆర్ఎస్ పోయి మనకు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కానీ మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏకీభవించి భగవంతుడిలాగా మీరు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు చేస్తారని చెప్పన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మీకు ఓటేసి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆలోచించి వాళ్ళు ఓటేసి గెలిపించారు. కాబట్టి ప్రజలకి ఏ నష్టము జరగకుండా, ప్రజలకి ఏ బాధ కలగకుండా మీరు వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. దయచేసి ఈ ఒక్క చిన్న పని, ఇది రోడ్డు రవాణా వాళ్ళకి నష్టం జరుగుతుంది అని మనం అనుకుంటే, రోడ్డు రవాణా వాళ్ళు వేసిన స్పీడ్ బ్రేకర్లు మన ప్రజలకి ఎంత కష్టం జరుగుతుందనేది తెలుసుకోవాలి. మనకు రోడ్డు రవాణా వాళ్ళు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. రోడ్డు రవాణా వాళ్ళు కాదు మనకు ఓటేసింది, ప్రజలు వేశారు ఓటు. అందుకనే ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల మంచి కోరి, ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించి, ప్రజల గురించి మీరు న్యాయం చేయాలని చెప్పని పదే కోరుకోవడం జరుగుతుంది. ఇది జరగాలి, ఇది మీరు తీసేయాలని చెప్పని ఒక కోటి సార్లు అనుకోండి, ఇది జపం చేసినట్టుగా చెప్తున్నాను అనుకోండి. 2 సంవత్సరాలన్నర నుంచి నేను మొత్తుకుంటున్నా కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పట్టించుకోలేదు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి సార్. దయచేసి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని పదే కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఇది ఒకటి చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రేతిపైల నుంచి మొదలు పెడితే రైల్వే స్టేషన్ వరకు ఆ పుట్టుపాటు వేశారండి, అటు సైడు ఇటు సైడు. ఆ పుట్టుపాటు మీద షాపులు పెట్టుకొని, చెప్పుల షాపులు, బొమ్మల షాపులు, బొట్ల షాపులు, జ్యువెలరీ షాపులు, ఇంకా ఏవేవో రకరకాల షాపులు పెట్టుకొని అంతా అది ఒక మార్కెటింగ్ లాగా అమ్ముకుంటున్నారు జనాలు. మళ్ళీ అది ట్రాఫిక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మన గవర్నమెంటే సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ప్రజలే వాళ్ళకి లంచాలు ఇచ్చి ఏమన్నా ప్రోత్సహించి వీళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారా, ఆ సంగతి మనకు తెలీదు. కాబట్టి ఆ సైడు ఈ సైడు పుట్టుపాటు మీద షాపులు మొత్తమే తీసి పడేసి అక్కడ మొత్తం ఖాళీ చేయించి ప్రజలు మాత్రమే దాని మీద నడిచేటట్టు, రోడ్డు మీద నడవకుండా, రోడ్డు మీద బస్సులు మాత్రమే, బండ్లు మాత్రమే, కార్లు మాత్రమే నడిచేటట్టు ఇదొక సౌకర్యాన్ని కల్పించాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా చెప్పాలి మీకు అని చెప్పని నేను అక్కడికి బయలుదేరి ప్రజా దర్బారుకు వచ్చాను సార్. వచ్చిన మీరు ఈరోజు లేరు, ఉన్న ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి చాలామంది, చాలా పబ్లిక్ వచ్చారు సార్. ఇది సాల్వ్ అవుతుందో లేదో అన్న ఒక అనుమానం కూడా, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మీరు మీటింగు ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టేటప్పుడు కూడా నేను మీ పక్కనే నిలబడి ఉన్నాను, ఫోటో కూడా దిగాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్నాను. నేను టీడీపీలో తెలుగు మహిళా ప్రెసిడెంట్గా నేను 10 years సాయన్న ఆధ్వర్యంలో నేను చేశాను. కాబట్టి ఇదంతా కూడా మీకు తెలియజేయాలని చెప్పని నేను అక్కడ దాకా వచ్చాను సార్ పొద్దున్నే. కానీ మీరు లేకున్నా అక్కడ లెటర్ నేను సమర్పించుకున్నాను, వాళ్ళ దగ్గర చెప్పి ఈ కష్టాలన్నీ కూడా చెప్పి నేను వచ్చాను. నా గురించి రాలేదు సార్, నాకు ఏ కష్టము, ఈ కష్టం ఉంది అని చెప్పని చెప్పుకోవడానికి రాలేదు. నేను ప్రజల గురించే వచ్చాను. నేను ప్రజల మనిషిని, ప్రజల శ్రేయస్సు కోరే మనిషిని. ఈరోజు కాదు సార్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను న్యూస్ చెప్తూ ఉంటాను. దయచేసి మీరు ఆ రేతిఫైల దగ్గర అక్కడ నుంచి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేయాలి, ఆ షాపులని తీసేసి. నెక్స్ట్ ఈ రోడ్డు మీద ఈ ఫోకర్స్, చిన్న రబ్బర్ బ్రేకర్స్ ఉన్నాయి సార్, దయచేసి అవి తీసేస్తారని చెప్పని మనసారా నేను కోరుకుంటూ మిమ్మల్ని పదే కోరుకుంటున్నాను సార్. వీళ్ళు ఏదో హాస్పిటల్ నుంచి లంచాలు తీసుకున్నారా, హాస్పిటల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, నాకు అర్థం కావటం లేదు. ఇవన్నీ కూడా వేస్తే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తే జనాలు హాస్పిటల్కి వెళ్ళి
ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి వెళ్తారని చెప్పని ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ దెబ్బలు తరిగిన వాళ్ళు కానీ దాని మీద నడుస్తూ ఉంటే ఆ టైంకి ఒకవేళ బండి దాటలేకపోయినా బండి దాటుతున్నా దడ సౌండు బాడీ మొత్తం షేక్ అవుతుంది. లేడీస్ కూడా చాలామంది భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్తుంటే సిల్కు చీరలు కట్టుకుంటే దాని మీద సీటు మీద కూర్చుంటే జారి చాలామంది పడిపోయి దెబ్బలు కూడా తలిగించుకున్నారు సార్. నడుములు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు రోడ్డు మీద గుంతలు కానీ ఆ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు తీసేస్తారని పదే పదే నేను ప్రజల గురించి, మన దేశం గురించి, మన ప్రభుత్వం గురించి మీరు మంచి చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోయినా పర్వాలేదు. దయచేసి ఈ ఒక్క ధర్మత, ఒక్క పుణ్యము ఇదొకటి మాత్రం ప్రజలకు సాయం చేస్తారని పదే పదే కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి తప్పులుంటే క్షమించండి. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.